కుట్ర కేసులో దేశవ్యాప్తంగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే 5 ISIS ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో పలువురు ఉగ్రవాదులను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రకుట్ర కేసులో దేశవ్యాప్తంగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గడిచిన 2 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే ఢిల్లీ స్పెషల్ సెల్ 5 ఉగ్రవాదులను పట్టుకుంది. దీనిపై అదనపు సిపి ప్రమోద్ సింగ్ కుష్వా కాసేపటి క్రితమే అడిషనల్ సిపిగా ఉన్న ప్రమోద్ కుష్వా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాకిస్తాన్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మాడ్యూల్లో 5 అరెస్ట్ చేస్తామని స్పష్టంగా మీడియా ముఖంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకరు జార్ఖండ్, ఇద్దరు ఢిల్లీ నుంచి, ఇద్దరు ఢిల్లీ నుంచి, మరొకరు తెలంగాణలోని నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన వాసిగా కూడా, అదేవిధంగా మరో వ్యక్తి మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఉన్నట్టు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. వీరి వద్ద నుంచి గన్ పౌడర్ తయారీలో ఉపయోగించే సల్ఫర్ పౌడర్, సల్ఫరిక్ యాసిడ్, అదేవిధంగా నైట్రిక్ యాసిడ్ తో పాటు సోడియం బైకార్బోనేట్ సంబంధించి అనేక పిస్టల్స్ తో పాటు ఐఈడికి సంబంధించి ఉపయోగించే పరికరాలను సైతం, వాటికి సంబంధించిన వైర్లు, మదర్ బోర్డులు, ల్యాప్టాప్లు, ఫోన్లను సైతం కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా వారి నుంచి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ హ్యాండ్లర్ వీరికి ఇచ్చిన టాస్క్ ఖిలాఫత్ మోడల్ ప్రకారం ఒక స్థలం ఏర్పరచుకొని పెద్ద టీమ్ తయారు చేసుకొని దాడులు చేయాలని కూడా సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే వారంతా కూడా ఈ క్రమంలో నిమగ్నమైనట్టు కూడా తెలిసింది. వారికి సంబంధించి పూర్తిగా జార్ఖండ్ కు చెందిన డానిష్ వీరందరూ కూడా నేతృత్వం వహిస్తున్నట్టు తెలిసింది. మొదట జార్ఖండ్ లో నేను నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ లో ప్రధానంగా అటు ఢిల్లీ పోలీసులతో పాటు జార్ఖండ్ సంబంధించిన ATS పోలీసులు అయితే కూడా నిన్న డానిష్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ లోతుగా చేయడంతో ఒకసారిగా వివిధ రాష్ట్రాల్లోకి దాదాపు ఈ టీం సంబంధించిన మొత్తం 5 పూర్తిగా కూడా కట్టుబడ్డారు. వాళ్ళందరూ ఈ రోజు ఢిల్లీ టీపీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు వారు మీడియా ముఖం కూడా వారందరికి సంబంధించిన వీడియోలను సైతం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక కుట్రకు పాల్పడినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ కుట్రకు సంబంధించిన అంశంలో మాత్రం ఇంకా మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉందిగా కూడా ఢిల్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు రిలీజ్ జరిగింది. వారిని అదుపు తీసుకొని మరింత విచారణ కూడా కొనసాగించబోతున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.